సినీ అభిమానుల్లో, మరీ ముఖ్యంగా 80s, 90sలో వచ్చిన తెలుగు సినిమాల అభిమానుల్లో జంధ్యాల గారి కామెడీ సినిమాల గురించి తెలియని వాళ్ళే ఉండరు. ఆయన జీవితానికి సంబంధించిన చిన్న చిన్న విషయాలు తీసుకొని ఎంతో కామెడీ పండించేవాళ్ళు. అవి ఇప్పుడు గుర్తుకు తెచ్చుకున్నా మనకి ఎంతో నవ్వు వస్తుంది. ఇప్పటికీ మన రోజువారీ జీవితంలో ఆ సినిమా డైలాగులు వాడుతూనే ఉంటాం. ఆయన క్రియేటివిటీకి నిజంగా జోహార్. హాస్య బ్రహ్మ అని ఆయన ఊరికనే అనలేదు. మరి ఆ మధ్య ఎక్కడో జంధ్యాల గారు చెప్పిన ఒక కొటేషన్ చదివాను. అదేంటంటే, నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. మనం ఇప్పుడు ఉంటున్న ఈ బిజీ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్స్లో ఒక అర్ధగంట లేదా ఒక 10 నిమిషాలు అన్నీ మర్చిపోయి మనసారా తృప్తిగా నవ్వుకోగలిగితే మనసంతా లైట్ అయిపోయి ఎంత స్ట్రెస్ ఫ్రీగా అనిపిస్తుందో కదా. అలా చేయగలగడం ఒక లగ్జరీనే. మరి ఇప్పుడు అసలే నవ్వుకోవడానికి మనకి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, టీవీలో వచ్చే కామెడీ షోస్, స్టాండప్ కామెడీ షోస్, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, సినిమాలు, ఇలా ఎన్నో. అన్ని ఆప్షన్స్లో రకరకాల కంటెంట్ ఉన్న చాలామంది నాకు తెలిసి కామెడీ జానర్ని ఎక్కువ ఇష్టపడతారు అండ్ అలాంటి కంటెంట్ కోసమే వెతుకుతారు. అందులో నేను ఒక్కదాన్ని. కామెడీ అభిమానిగా నేను గమనించింది ఏంటంటే, రాను రాను కామెడీ కంటెంట్ అనేది అన్ని వేళలా కాదు కానీ చాలా మటుకు కామెడీ కంటెంట్ అనేది ఈ 4 టాపిక్స్ చుట్టే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. 1 బాడీ షేమింగ్, 2 బాత్రూమ్ జోక్స్, 3 సెక్స్ లైఫ్ లేదా సెక్స్ ఆర్గన్స్ గురించి, 4 బూతు పదాలు. ఈ బూతు పదాలు అనేవి అవసరం ఉన్నా లేకున్నా బలవంతంగా స్క్రిప్ట్లో ఎక్కించినట్టు అనిపిస్తుంది. మరి నవ్వుతున్నారు కదా అని అవసరం లేకుండా పెడుతున్నట్టు అనిపిస్తుంది. అందులో మరీ ముఖ్యంగా ఎఫ్వర్డ్ అనేది ఉంది చూసారా, అదైతే మాటకి ముందు మాటకి తర్వాత వాడతారు. అండ్ అది వాడినప్పుడంతా కింద పడి నవ్వుతూ ఉంటారే కొంతమంది. వాళ్ళని చూస్తే నాకు అనిపిస్తుంది, వీళ్ళ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మరి ఇంత వీక్గా ఉంది ఏమిటి, అసలు దాంట్లో అంత నవ్వొచ్చే విషయం ఏంటి అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేను ఈ పాడ్కాస్ట్ తెలుగులో చేస్తున్నాను కాబట్టి అండ్ జంధ్యాల గారి గురించి మాట్లాడాను కాబట్టి నేను తెలుగు కమెడియన్స్ ఆర్ తెలుగు కామెడీ రైటర్స్ గురించి అంటున్నాను అని అనుకోకండి. ఇది అన్ని భాషల్లో ఉంది. అండ్ ఇక్కడ తప్పు కేవలం కమెడియన్స్ది ఆర్ రైటర్స్ది కాదు, మనది కూడా ఉంది. మనం పగలబడి నవ్వుతున్నాం కాబట్టే కదా వాళ్ళు అలాంటి టాపిక్స్ మీద రాస్తున్నారు. నేను ఒప్పుకుంటున్నాను, ఇతరులని నవ్వించడం అనేది చాలా కష్టమైన పని, అది అందరి వల్ల కాదు. సో ఈ కెరియర్ చూస్ చేసుకున్న వాళ్ళకి, అంటే నవ్వించడం, నవ్వొచ్చేలాగా కంటెంట్ రాయడం అనే దానికి సంబంధించిన కెరియర్ చూస్ చేసుకున్న వాళ్ళకి ఒక పెద్ద నమస్కారం. ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్, ఐ నో. వాళ్ళు మిగతా అప్పుడు సరే, కానీ వాళ్ళు ఒకవేళ ఏదైనా బాధలో ఉన్నా, వాళ్ళ ఆరోగ్యం బాగలేకపోయినా వాళ్ళు మాత్రం కంటెంట్ మాత్రం రాయాలి, దానికి అందరూ నవ్వాలి. అలాంటప్పుడు సేఫ్గా వాళ్ళు అందరు ఎలాంటి జోక్స్కి ఎక్కువ నవ్వుతున్నారో దాని చుట్టే కంటెంట్ రాసుకుంటారు. సో ఇక్కడ బాధ్యత ఎవరిది? పెద్ద బాధ్యత మనది. వాళ్ళు క్రియేటివ్గా ఆలోచించాలంటే ముందు మనం క్రియేటివ్ కాన్సెప్ట్స్ని యాక్సెప్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. అందరు నవ్వుతున్నారు కదా అని మనకి ఇబ్బంది అనిపించినా సరే పడి కింద మీద పడి జోక్ మీద నవ్వక్కర్లేదు. మనకి ఇబ్బంది అనిపిస్తే నవ్వడం మానేద్దాం. దట్ విల్ గివ్ దెమ్ ద ఫీడ్బ్యాక్ దట్ ఓకే, ఇది వీళ్ళకి నచ్చలేదు, ఇక మీద దీని గురించి రాయకూడదు అని. ఎనీవే, ఒకరిని జడ్జ్ చేయకూడదు, బట్ ఒక కామెడీ అభిమానిగా బాధ అనిపించి ఇలా చెప్తున్నాను. సింపుల్ అండ్ క్లీన్ కామెడీ కోసం ఎదురు చూసే ఎంతో మందిలో ఒకరిగా నా విన్నపం ఇది. కొంచెం అప్పుడప్పుడు ఆ 4 టాపిక్సే కాకుండా వేరే టాపిక్స్ మీద కూడా కొంచెం క్రియేటివ్ కామెడీ రాసి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. సెలవు.